హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. త్వరలో మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి. విద్యాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలో బడి లేని పంచాయతీ తండా ఉండొద్దు. విద్యార్థులు లేరని మూసివేసిన పాఠశాలను మళ్ళీ తెరవండి. టీచర్ల ప్రమోషన్లు, బదిలీల సమస్యల పరిష్కారం చర్యలు చేపట్టండి. మన ఊరు మనబడి కింద నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం. 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటన. రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరంటూ మూసివేసిన అన్ని బడులను తెరిపించాలి. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలలు నడపాల్సిందే. దీనికోసం వెంటనే మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని సూచించారు. శనివారం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పాఠశాల లేని గ్రామం, పంచాయతీ ఉండొద్దని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మారుమూల గ్రామం అయినా, తండా అయినా కూడా తప్పకుండా ప్రభుత్వ పాఠశాల ఉండాలని, పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి రానియొద్దని సూచించారు. విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాల మూతపడొద్దన్నారు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు 2 పార్టులుగా సైన్స్ పేపర్ టైం టేబుల్ విడుదల. 10th పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు 10వ తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. శనివారం ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు ఉంటాయని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పేర్కొంది. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్సు మాత్రం మధ్యాహ్నం 12:30 అదనంగా 20 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది. కాగా సైన్స్ సబ్జెక్టును 2 పార్టులుగా విడగొట్టారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఈ పరీక్ష ఉంటుందని బోర్డు తెలిపింది. ఇక ఆబ్జెక్టివ్ పేపర్ని ఆఖరి అరగంటలో విద్యార్థులకు ఇస్తారు.